పేరు చింతపల్లి రామకృష్ణ, టేక్మట్ల గ్రామము, సూర్యాపేట మండలము, సూర్యాపేట డిస్టికు. నా కూతురు ఒక పిండిగా అఖిల్ అనే వ్యక్తిని ప్రేమించి ఆగస్టు 7వ తారీఖున టేక్మట్ల ఆంజనేయుల వారి గుళ్ళో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాతకి అక్కడి నుండి నువ్వు కట్నం వేయలేదని ఆమెను ప్రతిరోజు టార్చర్ చేస్తూ చిత్రహింసలు పెడుతూ ఆమె నార్కట్పల్లి కామినేనిలో జిఎన్ఎం నర్సుగా చేస్తూ డ్యూటీ చేస్తూ ఇంటికి వచ్చిన సమయంలో అంట్లన్నీ అక్కడ వేసి అంట్లు దొంగలేదని ఆ ఇంటి లాదులు అలా తన్నేవారు. ఆ గుడ్డలు ఉతకలేదని ఆ గుడ్డల్ని అటు ఇటు విసిరేస్తూ బిడ్డను ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెడుతుంటే ఆ చిత్రహింసలను తట్టుకోలేక సూర్యాపేటలో గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న టౌన్కు పోలీస్ స్టేషన్ వారికి వెళ్ళి, సార్ నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతుర్రు, కౌన్సిలింగ్ ఇచ్చి సరిచేయండి, ఎన్నో కుటుంబాలు గొడవలు కాగా కాపురాలు కట్టబడ్డాయని 1-2 సార్లు అక్కడ నా కూతురు ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి మళ్ళీ సఖీ సెంటర్కి వెళ్ళింది. సఖీ సెంటర్ వారు పిలిచి తన భర్తకు, నా కూతురుకు, అత్తకు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పారు, అక్కడ ఈ రోజు నుంచి మేము మంచిగానే చూసుకుంటాం, ఏమీ అనము అని కూడా వాళ్ళ దగ్గర చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఈ నెల 15వ తారీఖు నాడు ఆదివారము 1:30 పోలీసు వారు ఫోన్ చేసి పరిమళ చనిపోయిందనే వార్తను మాకు తెలియజేశారు. ఎక్కడుందని అడిగితే ఏరియా హాస్పిటల్లో ఉందన్నారు. అక్కడి నుంచి మేము ఆ రోజు మా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే అక్కడి నుంచి వెళ్ళి చూసేసరికి మా యొక్క కుమార్తెను పోస్ట్ మార్టం రూమ్లో ఒక ఫ్రీజరీ బాక్స్లో పెట్టి తలకాయ వరకు చూపించి ఉన్నారు. అక్కడికి ఆ రోజు నాతో పాటు మా కులస్తులు, గ్రామస్తులు, బంధుమిత్రులు అందరూ వచ్చారు. ఆ రోజు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు, అమ్మ మీరేం బాధపడొద్దు, మీ పక్షాన మేము ఉంటాము అని కేసు పెడితే కేసు వారు తీసుకున్నారు, కేసు ఫైల్ చేశారు. సోమవారం నాడు మరలా మేము వెళ్ళి ఎలా చనిపోయింది, ఎవరు తీసుకొచ్చారు, ఏ డాక్టర్ గారు చనిపోయిందన్నారు అని అడిగితే ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. ఇదంతా జరుగుతూ ఉండగా డిఎస్పి గారు వచ్చారు. డిఎస్పి గారు వచ్చి, ఇది కేసు నేను డీల్ చేస్తూ ఉన్నాను, మీకు న్యాయం జరుగుతుంది, మీరు ఏ గొడవ చేయకుండా మీ అమ్మాయిని పోస్ట్ మార్టం అయిన తర్వాత తీసుకెళ్ళి కార్యక్రమం చేసుకోమని చెప్పారు. డిఎస్పి గారి మాట ప్రకారం మేము వచ్చాము. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వార్త సూర్యాపేటలో ఉన్న మీడియా వాళ్ళకు తెలియలేదు, పత్రికా వాళ్ళకు తెలియలేదు. తర్వాత దీని విషయం ఎందుకు తెలియలేదని మేము ఆరా తీసినప్పుడు పిలగాని యొక్క మేనమామ పరమేశ మీడియాను ఆకట్టి ఉన్నాడు. ఈ విషయాన్ని తెలియనియకుండా చీకటి పట్టించాడని తెలిసాడు కనుక ఈరోజు మీడియా ముఖంగా నేను చెప్పేది ఏందయ్యా అంటే, నాకు జరిగిన అన్యాయం, నేను కోల్పోయిన కూతుర్ని ఈ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఏ కుటుంబము కోల్పోకూడదు. ఆ కుటుంబానికి ఎవరు పిల్లనిచ్చినా, ఎవడు ఆ యొక్క కుటుంబంలో ఉన్న పిల్లని చేసుకున్నా నా కూతురుని చంపినట్టే చంపి ఈ వార్తలన్నీ వెలుగులోనికి రాకుండా చీకటి పట్టించే భయంకరమైన కుటుంబం గనుక నేను చెప్పదలసింది ఏందంటే, ఈ వార్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి చేరాలి. మీడియా వాళ్ళు కూడా, పత్రికా వాళ్ళు కూడా ఈ యొక్క నా కుటుంబంలో జరిగిన ఘోరమైన సంఘటనను అందరికీ తెలియచేసి ఏ ఆడపిల్ల ఏ దుర్మార్గుల చేతుల, ఏ కిరాతకుల చేతుల చనిపోకుండా మీ ద్వారాగా కొంత కాపాడబడతారని ఈరోజు మీడియా ద్వారాగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మాకు జరగాల్సిన సార్, మాకు న్యాయం ఏంటంటే సార్, మా పోయిన పాప తిరిగి రా సార్, నాకు ఒక బాబు వికలాంగు సార్, నాకు ఇంకొక కుమార్తె సార్, మమ్మల్ని అందరినీ చూసుకుంటుంది అనుకున్నా సార్. అన్నిట్లలో బస్ స్టాక్ వచ్చింది సార్, అన్నిట్లలో బస్ స్టాక్ వచ్చింది, అన్నీ అమలైంది సార్. మా పిల్ల మాకు రాదు సార్, నా బంగారం నాకు రాదు సారు, నాకు రాదు. కానీ మాకు న్యాయం జరగాలి సార్, నా బిడ్డకు న్యాయం జరగాలి. మేము 5 మీద పెట్టినాం సార్ కేసు, 2 అరెస్ట్ అయ్యారు సార్. ఆ 3 ఎవరు ఉంటారు సార్? ఇంకా
మా పాప అడిగితే మా పాప మీదకి రివర్స్ అయ్యారు సార్. ఇంతవరకు ఇంకా ముగ్గురు ఎక్కడుండో తెలియదు సార్. మాకు వాళ్ళకి సరైన శిక్ష పడాలి. వినరా సార్, సరైన శిక్ష పడాలి. మా పాపని ఎందుకు పైనుంచి ఇప్పిర్రో అది కావాలి మాకు. మా పాపని డెత్ చెక్ చేసింది ఏ డాక్టరో మాకు అది కావాలి. మా పాపని మీరు చూడకుండా ప్రిజర్ బాక్స్లో ఎందుకు పెట్టిర్రు అది కావాలి సార్. మా పాపను మళ్ళీ తీసి మళ్ళీ చేసినా ఏం లేదు సార్ మాకు. కానీ మాకు న్యాయం జరగాలి సార్. విన్నారా సార్? విసించి కిచెన్లోకి మా పాప అంటు రుద్దడానికి పోతావు, ఒకటి రాసుకోను ఒకటి కొట్టా, ఒకటి తిట్టా, ఒకటి రభసాన పెట్టా. నా బిడ్డ చిత్ర హింసలు పడ్డది సార్. అయినా వారికి సంసారం చేసి వాళ్ళకి 20,000 శాలరీ ఇచ్చి నెలకు వాళ్ళ దాంట్లో కొట్టింది సార్. ఒక్క 1000 రూపాయలు అడిగినందుకే గోలలేసింది సార్ నా బిడ్డకి. విన్నరా? 1000 రూపాయలు అడిగినందుకే సార్. మాకు న్యాయం కావాలి. ఆ ఇంటి లాదులు అరెస్ట్ కావాలి సార్. ఆ ఇంటి లాలకు మాకు మేము కడుపు సోకము, మేము రేత్రిళ్ళు నిద్రపడతలేదు సార్. మాకు పగులు నిద్రపడతలేదు, రేత్రి పగులు ఒక్క తిన్నే ఉంది సార్. మాకు ఈ కడుపు సోకం ఇంకొకరికి జరగవద్దు సార్. మాకు జరిగినట్టుగా వాడికి అర్థం కావాలి సార్. కాంబోజ నాయకానికి అర్థం కావాలి, వాడి కుటుంబానికి అర్థం కావాలి. ఇంకొకటి, నా బిడ్డకు డబ్బులు తిని కానీ న్యాయం చేయకుండా ఉన్నవారికి నా బిడ్డ ఇంత పాపం అంతా వాని పిల్లలకు పిల్ల తరానికి అందుద్ది సార్. ఇది మాకు న్యాయం కావాలి సార్. చనిపోయింది నా చెల్లి చనిపోయే ముందు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. అంటే ముందంటే ఒక 2 రోజుల ముందు, అక్క అఖిలు బాత్రూంలోకి వెళ్ళి వాటర్ ట్యాప్ ఆన్ చేసుకొని ఏడుస్తుండంటే, ఎందుకు ఏడుస్తుండో అడుకో, కారణం లేకుండా ఎందుకు ఏడుస్తాడంటే ఏమో అక్క తెలీదు అని చెప్పింది. అయితే మేము మళ్ళీ తర్వాతకి మేము సండే రోజు చర్చిలో ఉన్నాం. చర్చిలో ఉంటే మాకు 1:29 కరెక్ట్గా ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చితే మీ కూతురు ఇట్లా చనిపోయిందని చెప్పారు. చెప్పగానే మేము హడావిడిగా వెళ్ళిపోయినాం. అసలు మేము నమ్మలేదు, అసలు అది మా చెల్లి అని కూడా మేము ఊహించలేదు. ఎందుకంటే ఆమె చనిపోయే అంత, అంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోయే అంత పిరికిది అయితే అస్సలు అంత పిరికిది కాదు. ఆమె GNM కంప్లీట్ చేసింది, నార్కెట్పల్లి కామినేన్లో చదివింది. ఆమె నార్కెట్పల్లి కామినేన్లో ఆ యూనిఫామ్, ఆమె వేసుకునే యూనిఫామ్ 4గురికే ఉంటుంది. ఆ 4గురిలో ఆమె ఒకటి. ఆమె హెడ్ నర్స్గా వర్క్ చేస్తుంది. అట్లాంటి ఆమెకి 20,000 జీతం వస్తుంది. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి బ్రతకగలదు. అట్లాంటి ఆమె ఉరేసుకొని చనిపోయిందంటే మేము నమ్మలేదు. అది మా పిల్ల కాదనుకున్నాం. మేము హడావిడికి వెళ్ళేసరికి ఆమెను తీసుకుపోయి ఆల్రెడీ ఫ్రీజర్ బాక్స్లో పెట్టేసిరు. అసలు ఎట్లా చనిపోయింది, ఎవరు చంపిర్రు, మరి ఆమె ఎట్లా చనిపోయింది, ఆ నుంచి ఎట్లా తీసుకొచ్చిర్రు, మరి ఏ డాక్టర్ చెక్ చేసిండు ఆమె డెత్ అయిందని, మరి పేరెంట్స్కి అంత లేట్గా ఎందుకు ఫోన్ చేసిర్రు. మేము మళ్ళీ తర్వాత అన్ని కార్యాలు అయిపోయి నిలబడ్డాక మాకు తెలిసింది ఏంటంటే, మాకు 1:29 తెలిసిన విషయం, మా ఊర్లో అక్కడ కాలనీలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళకి 8ంటికే తెలిసిందంట మార్నింగ్, కొంతమందికి నైట్ 12ంటికే తెలిసిందంట. అంటే దీన్ని బట్టి ఆమె శరీరం మీద కూడా వెన్ను మీద గాయం ఉంది, తల మీద గాయాలు ఉన్నాయి. అవన్నీ గాయాల కోసం కూడా నేను CI గారిని FIR రాసిన తర్వాత అడిగిన, ఎందుకు మరి మీరేమనుకుంటున్నారు సార్, చనిపోయింది అంటుర్రా, చంపిర్రు అంటుర్రా అంటే అమ్మాయి తొందరపడ్డది అన్నారు. కానీ మాకు ఈ డీటెయిల్స్ కానీ ఏం చెప్పలేదు, అసలు ఏం వివరించి చెప్పలేదు. మేము ఇప్పటికీ 2-3 సార్లు పోయి వచ్చినాం, మీకు న్యాయం చేస్తాం అంటున్నారు. కానీ ఆ అమ్మాయి మరి ఎట్లా జరిగింది, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడం కానీ, అది చూపించడం కానీ, చేయడం కానీ ఏం లేదు. ఏంటంటే మా చెల్లి ఎప్పుడు చెప్పేది, వాళ్ళ ఆడపడుచు కొట్టిందని చెప్పేది, వాళ్ళ అత్త కొట్టిందని చెప్పేది, వాళ్ళ మామ కొట్టిందని చెప్పేది, వాళ్ళ మరిది కొట్టిందని, వాళ్ళ ఆయన కొట్టిందని చెప్పేది. అయితే ఆమె ఏంటంటే వాళ్ళు మారుతారు అని స్టేషన్లో పెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ ఇంటికి వెళ్ళేది. కానీ వాళ్ళు కక్షపూర్వకంగా నా చెల్లని మానసికంగా శారీరకంగా హింసించి ఉరిపెట్టి చంపేసిరు. అది ఆమంతటా ఆమె చేసుకుంది కాదు. ఒకవేళ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అందులో మాకు న్యాయం జరగకపోతే CBI ఎంక్వైరీ జరగాలి. అండ్ మళ్ళీ మా చెల్లికి రీపోస్ట్మార్టం చేసైనా ఆమెకు న్యాయం చేయాలి. మళ్ళీ వాళ్ళ కుటుంబం మళ్ళీ ఇక్కడెక్కడ కూడా బయట ఉండొద్దు, అందరూ స్టేషన్లోనే ఉండాలి. నా చెల్లి ఎంత హింసించి చంపిరో వాళ్ళ స్టేషన్లో అంతా హింస అనుభవించాలి. వాళ్ళకైతే అస్సలు వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వద్దు, వాళ్ళకు ఉద్యోగాలు రావద్దు. వాళ్ళ నాన్న ఎంప్లాయ్, అబ్బాయి వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ ఉద్యోగం కూడా పోవాలి. వాళ్ళు చిప్ప పట్టుకొని అడక తినాలి రోడ్ల మీద. సార్ నేను అలా మేనత్తను సార్. అయితే ఒకరోజు కామినేని హాస్పిటల్కు దగ్గర కేసు పెట్టిందని వెళ్ళిర్రు సార్.
వెళ్ళిన రోజు ఏమైందంటే మాట్లాడిన తర్వాత అబ్బాయి నేను చేసుకోను అన్న తర్వాత ఏమన్నాడట, అలా మేనమామ అన్నాడట, వాడుకొని వదిలేసి చంపి పడేద్దాంరా, ఎందుకురా నువ్వు భయపడుతున్నావు అని వాళ్ళ అల్లునితో అన్నాడు సార్ పరమేశ. ఆ మాటకు వద్దు బుజ్జి అని మేమంటే, అక్క నేను మోసపోయిన అక్క, నేను ఎట్లనైనా మోసపోయినా నేను తనతో జీవిస్తా అక్క అని చెప్పి మార్చుకుంటా అక్క, ఎట్లనైనా నేను మార్చుకొని మీరు అందరు బతికినలాగానే నేను కూడా బతుకుతా అక్క అని చెప్పిండు. సరేలే బుజ్జి మీరు ఎలా ఉంటే ఏంది, మీరు మంచిగా బతికితే చాలు అని నేను అన్నా సార్. అన్న తర్వాత ఏమైంది, ఒకరోజు మా అన్నయ్య ఫోన్ చేయరా, పరిమిళ ఎట్లా ఉందో ఫోన్ చేయమ్మా, మాకు కొంచెం మనసు మంచిగా లేదు, పరిమిళ పెళ్లి చేసుకున్న కాంచి పోయిన కాంచి మాకు ఎట్లనో ఉందమ్మా, ఫోన్ చేయమ్మా అని అంటే, నేను ఫోన్ చేస్తే సార్ అర్ధ గంట తర్వాత లేపింది, తనను లేపిండో ఎవరు లేపిరో నాకు తెలియదు సార్. అయితే ఏమైంది, ఫోను లేపి అల్లో అంటలేరు, ఏమి అంటలేరు, అల్లో 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 అని నేను మొత్తుకుంటూనే ఉన్నా. ఎంత ఒక పావు గంట దాకా సార్, పావు గంట దాకా కూడా మొత్తుకున్నా కనుక అది ఆయన వినపడకుండా ఆ ఫోన్ అట్లనే పెట్టి ఎక్కడ ఉందో మరి ఆయన తెలియదు, ఇంట్లో ఉండో బయట ఉండో తెలియదు సార్. పావు గంట తర్వాత మా బుజ్జికి ఇచ్చిండు. పరిమిళకి ఇచ్చిన తర్వాత పరిమిళ వచ్చి అక్క అని అంటే, ఏందిరా ఎవరు లేపిర్రా ఫోను అని అంటే, అక్క అఖిల్ లేపిండు అక్క, ఎందుకురా మరి మాట్లాడటం ఇష్టం లేదా ఆ అబ్బాయికి, మరే ఇప్పుడు బంధువులు అన్నప్పుడు మరి కలుస్తారు కదరా, మాట్లాడాలి కదా అని అంటే, ఏమో అక్క ఆయనకి ఇష్టం లేదేమో అక్క తెలియదు అని అన్నాడు. అన్న తర్వాత ఏమైందమ్మా మరి అట్లుంటే ఎట్లమ్మా, మంచిగా ఉన్నావా అంటే, అక్క మంచిగా ఉన్నా అని అట్లా అన్నది సార్. చెప్పుకోలేకపోయింది, తన బాధ చెప్పుకోలేకపోయింది. కట్నం కోసం అయితే మస్తు ఏదిస్తుర్రు అక్క అని చెప్పింది. ఈ మాట అయితే నాకు చెప్పింది సార్. కట్నం కోసం నన్ను అయితే మస్తు హింస పెడుతుర్రు అక్క, గిన్నెలు వేస్తారు అన్నీ చేస్తారు అక్క, నేను పొద్దున్న దాకా డ్యూటీకి పోయి వస్తే నాకు హాస్పిటల్లో ఉన్నంతసేపు మనశ్శాంతిగా ఉంది అక్క, నాకు ఇంటికి పోతే మనశ్శాంతి లేదు, నేను ఎట్లా చేయాలక్క అని బాధపడి కొంచెం ఏడిచింది సార్. ఏడిచి ఏమైంది, ఏంది బుజ్జి నువ్వు తింటలేవారా, ఇంత ముందుకు మంచిగా ఉన్నావు కదా, ఇప్పుడు మొత్తం బక్కగా అయినవురా, తింటలేవా అంటే, అక్క వండుకొని నేను డ్యూటీకి పోయిన తర్వాత వాళ్ళు వండుకొని మొత్తం ఊడిచేసి వాళ్ళు తినేసి గిన్నెలన్నీ అక్కడ బాసనలన్నీ అక్కడ పడేస్తారట సార్. ఏందిరా మరి ఒకరోజు మేము హాస్పిటల్కి కామినేని హాస్పిటల్కి చూపించుకుందామని వెళ్ళిన రోజు సార్, ఏం లేదు ఒట్టిదే కారము సార్, మనము కూరలు వేసుకునే కారము తీసుకొని వచ్చింది సార్ బాక్సులో. అమ్మాయి అన్నం ఏంది బుజ్జ ఈడ తినకుంటే మరి ఇది తినకుంటే మేమైనా తినిపిస్తామని అంటే, వద్దక్క అనేది. మరి మేము తినిపించకుంటే నువ్వన్నా మాకు తినిపిద్దురా అంటే, మనీ లేదక్క అన్నాడు. ఎందుకురా మరి ఏంది నువ్వు ఇంత జాబ్ చేస్తున్నావు, నీకు ఏమైనా డబ్బులు ఎందుకు లేవా అక్క అని మేము అడిగితే, అక్క నేను మొత్తం నా అకౌంట్లో పడగానే మొత్తం ఆయనే కొట్టుకుంటాడు అక్క, డబ్బులు కొట్టుకుంటే మరి ఎట్లరా నీకు బస్సు ఛార్జీలు ఎట్ట అంటే, ఫ్రీ బస్సు కదా అక్క అన్నాడు. ఇక నీకు 10 రూపాయలు కూడా నీకు అవసరం లేవా అమ్మ అంటే, నీకెందుకు ఫ్రీ ఛార్జీ, అన్నం పెట్టుకొని పోతున్నావు, నీకు డబ్బులు ఎందుకు, నువ్వు ఎప్పుడైతే 1000 రూపాయలు అడుగుతావో నిన్ను చంపి పడేస్తా అని చెప్పిండు సార్. నాకు ఇది ఒక మాట చెప్పింది సార్, న్యాయం కావాలి సార్. అది వరకట్నం గురించి అయితే ఇంటి లాజులు వేధిస్తున్నారు సార్. మా అమ్మాయికి న్యాయం కావాలని అడుగుతున్నాం సార్. మీ మీడియా వాళ్ళకి అందరికీ దండం పెడుతున్నాం సార్, మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం సార్. మేమైతే మాకు ఏమీ తెలియదు సార్, మేమైతే ఎవరి శుద్ధికి ఎవరి జోలికి వెళ్ళేవారమైతే కాదు సార్, మేమైతే బతుకుద్ది అని అనేది ఒక్క కోరికనే మాకు ఉంది కానీ సార్, మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. మీరు మీ ద్వారా ఇలాంటి అన్యాయం ఏ పిల్లకు కూడా జరగొద్దని మేము అడుగుతున్నాం సార్. ఇదొక్క సహాయం మాకు చేయమని అడుగుతున్నాం సార్.